దేశంలో ఎక్కలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ మండలం రామవరంలోని వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నం ఇప్పటికే 1.5 లక్షల లోపు ఉన్నవారికి రుణమాఫీ జరిగిందని, వచ్చే వారం రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. వ్యవసాయంలో సాంప్రదాయ పంటలో వచ్చే ఆదాయం కన్నా అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలని సూచించారు పొన్నం. మీకు కావాల్సిన పథకాలపై దరఖాస్తు చేసుకున్న నుంచి బ్యాంకు లోన్ వరకు అన్ని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. ప్లీజ్ అటు సైడ్ వెళ్ళండి, అటు వెళ్ళండి, జరగండి జరగండి జరగండి. మీరు కొంచెం సైడ్ కుండా అంటున్నా, నువ్వేమంటలేవు మేడం. అరే ఒక్క నిమిషం ఆగన్నా, నువ్వు వాటర్ వచ్చి నువ్వు కట్టాడ మీరు నేను పక్క పోంటా కట్టు సార్ చూడరు దగ్గర జరగపోతుంది అట్లనే తెల్లమద్దట అన్నీ ఎట్లుంటుందా ఊళ్ళో అలానే పల్లికి రైతు వేదికలో ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి సమైక్య మరి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులందరూ వచ్చినారు. రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరూ కూడా ఇలా 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కసారి 1,50,000 వారం రోజుల లోపల 2,50,000 రూపాయల రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేటువంటి కార్యక్రమం సందర్భంగా ఎవరైనా సాంకేతిక కారణాలతోటి లోన్ మాఫీ కాకపోతే మీ ఏఈఓ దగ్గర మీ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంకుకు సంబంధించినటువంటి పాస్బుక్లు అవన్నీ చూపెట్టి పేరు నమోదు చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు 1,50,000 రూపాయల లోపల లోన్లు మాఫీ అయినాయి. అందరికైనా రానట్టయితే సాంకేతిక కారణాల పట్ల చెక్ చేస్తారు. ఒకవేళ అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి సంబంధించి పక్కన పెడితే అర్హత రాకపోతే దయచేసి వాళ్ళందరి వాళ్ళ వివరాలు ఇవ్వండి. దాంతో పాటుగా మండల కార్యాలయంలో గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి సంబంధించి ఎవరికైనా రాకపోతే కరెంటు బిల్ నెంబర్ తప్పు ఉండదు, ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉండదు, దాని
అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మండలంలో ఒక ఆఫీస్ ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు కూడా అప్లికేషన్ పెద్దలందరూ కూడా నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అధికారులు కూడా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించి లేదా ఇతర శాఖల ద్వారా రైతులు పొందుతున్న ఆదాయం కంటే ఎక్కువగా రెట్టింపు ఆదాయం పొందే విధంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పడానికి వచ్చినారు. దయచేసి వినండి. మీరు ఏ విధంగా మార్పు చేయదలుచుకున్నారో ఆ మార్పుకు అనుగుణంగా మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు దేని మీద శ్రద్ధ కలిగితే ఆ సంబంధిత శాఖలో మీ పేరు రాయించండి. 2-3 అంశాలు ఇక్కడ. ఒకటి, గతంలో మీరు ఏదైనా స్కీమ్ తీసుకోవాలనుకుంటే ఆ స్కీమ్ గురించి మీకు ఆలోచన, దాని గురించి మొత్తం తెలుసుకోవాలనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు స్కీమ్ గురించి చెప్పడానికి అధికారులు వచ్చిండ్రు. ఆ స్కీమ్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుండే. కంప్యూటర్లో ఆన్లైన్ చేయాల్సి వస్తుంది ఇవాళ రేపు. అటువంటి కంప్యూటర్ ఆన్లైన్ చేసే విషయంలో కావచ్చు, బ్యాంకు తోటి మీకు టైఅప్ చేయడం కావచ్చు, స్కీమ్ మొత్తంగా గ్రౌండ్ అయ్యేదాకా మా ఆఫీసు నుంచి ఒక మనిషిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను చేపట్టంగా అధికారులు చెప్పేది వినండి. ఖర్చులు పెరిగినాయి, ఆదాయం